క్షమిస్తావా తల్లి? ఎందుకు అంకుల్? అప్పుడు మూర్ఖత్వంతో క్షమించడానికి తప్పు చేశాను. ఇప్పుడు ఆ తప్పుని క్షమించమని అడుగుతున్నాను. ఏదో అలజడి మాటలుగా పలికింది క్షమిస్తావా తల్లి? యుగకిసారి మనస్సుల్లో అనుభూతిగా పుట్టినది ఒక ప్రాణం. ఆ కన్నుల తడిలో గంగా ప్రవహించిన నందం, కాలం నవ్విన స్నేహం. సమయాలను దాటి, సరిహద్దులు దాటి, ప్రపంచాల్ని దాటి, యుగాల్ని దాటి మన మధ్య బంధాన్ని కూర్చింది ఒక రుణ పాశం. అది విధి రాసిన విలాసం. అడగలేను కానీ ఏదైనా ఇస్తాను, అన్నయ్యగా నిలుస్తాను. పిలవకపోయినా నీ శ్వాసే పిలుపుగా మారుతుంది. నీతో ఉంటే చాలు, సామ్రాజ్యాలు కావాలనే లేదు. రాత్రి పగలు కలతలు అన్నీ మినిలెస్ అయిపోతాయి. ఈ ప్రేమ ఏ నిర్వచనానికి దొరకని ఒక ఆవేశం. తడిచిన కళ్ళలో చిరకాలం అర్థం కాని ప్రేమ ముంచెత్తుతుంది. గారంలో కోరస్ మన మధ్య ఒక పాసం, ఒక రుణ పాశం. దాని వెనక విధి రాసిన కథ ఉంది. ప్రాణాలకే విలువైన ఒక బంధం. ఇది ఓ రుణ బంధం. నీ నవ్వు వెలుగై నన్ను తాకింది. నా కళ్ళలోనే నీ నవ్వు కనిపించింది. నీ చూపులో అలజడి, దానిలో నేను నన్ను మళ్ళీ కనిపెట్టుకున్నా. నీతో ఉన్న ప్రతి క్షణం ఒక వర్ణ రంజిత హరివిల్లు. అక్కడ రాత్రి లేదు, పగలు లేదు, ఉంటే ఒక్కటే మన మధ్య ఈ మౌనపు గుబులు. చిరకాలంగా అర్థం కాని మాలో ఈ గారంలో కోరస్ ప్రాణాకే సరిపోలేని ఓ బంధం. ఒక రుణ పాసం, ఒక విధి విలాసం. మన బంధం ఓ రుణ బంధం. చివరి పల్లవి ఆటల మధ్య, పాటల మధ్య ఏదో ఆకాశం. మనం తాకం, రాజ్యం కోల్పోయినా పర్వాలేదు. నీ ప్రేమ రాజ్యం నాకు అందింది. నీ కరచరణం